అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇది మామూలు పెళ్లి కాదు. ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేసి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన పెళ్లి. మరి ఆ పెళ్లి ఎవరిది? అసలు దాని వెనకున్న కథేంటి? పదండి చూసేద్దాం. సరే, ముందుగా అందర్నీ స్టన్ చేసిన ఆ ఒక్క ఫోటోతోనే ఈ కథను మొదలుపెడదాం. అదేంటో తెలుసా? సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫానే సృష్టించింది. చూడండి, ఒకే ఒక్క పెళ్లి ఫోటో, దానికొచ్చిన లైక్స్ ఎన్నో తెలుసా? ఏకంగా 28 మిలియన్లు, అంటే 2,80,00,000 లైక్స్. అసలు మామూలు విషయం గాదిది. సోషల్ మీడియా హిస్టరీలోనే ఇదొక సరికొత్త రికార్డ్. నమ్మగలరా? అవును, ఈ 28 మిలియన్ల లైక్స్తో ఈ ఫోటో ఇండియాలోనే మోస్ట్ లైక్డ్ ఫోటోగా రికార్డ్ క్రియేట్ చేసింది. మీకు అర్థమవుతుందా? ఇప్పటిదాకా ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉండేదో తెలుసా? మన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ. ఆయన టీ20 వరల్డ్ కప్ టైంలో పెట్టిన ఫోటోకి హయ్యెస్ట్ లైక్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. మరి ఇంత పెద్ద సంచలనం సృష్టించి కోహ్లీ రికార్డునే బద్దలు కొట్టిన ఆ జంట ఎవరు? ఇంకెవరు? మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ జంట ప్రేమ కథ ఎక్కడా, ఎలా మొదలైంది? వాళ్ల జర్నీ ఏంటి? చూద్దాం పదండి. వీళ్ల లవ్ స్టోరీ మొదలైంది 2018లో గీతా గోవిందం సినిమా సెట్లో. అక్కడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాని చూడండి, దాదాపు 6 ఏళ్లపాటు తమ రిలేషన్షిప్ని చాలా ప్రైవేట్గా ఉంచారు. ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇక ఫైనల్గా ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సరే, ఇక వీళ్ల పెళ్లి వేడుక దగ్గరకొస్తే అక్కడో ఇంట్రెస్టింగ్ పాయింటుంది. అదేంటంటే, మార్కెట్లో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే మన విజయ్ దేవరకొండ తన పెళ్లికి మాత్రం ట్రెండ్ని పక్కన పెట్టి ట్రెడిషన్ని ఫాలో అయ్యాడు. తన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోజున పూర్తిగా సంప్రదాయానికి విలువిచ్చాడు. చెప్పాలంటే తన అటైర్తో రష్మికను కూడా డామినేట్ చేసేశాడు అని చెప్పుకోవచ్చు. వీళ్ల పెళ్లికి కేవలం ఫ్యాన్స్ నుంచే కాదు, ఏకంగా దేశ ప్రధాని నుంచి అభినందనలు అందాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారే పర్సనల్గా వీళ్ళకొక బ్లెస్సింగ్ లెటర్ పంపించి విషెస్ తెలిపారు. ఇప్పటివరకు వాళ్ల పెళ్లి రికార్డ్స్ గురించి చూశాం. కాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ కథలోనే చాలా ఇన్స్పైరింగ్ పార్ట్, మనసును టచ్ చేసే విషయం. వాళ్లు తమ పెళ్లిని ఒక వేడుకగానే కాదు, ఒక పెద్ద సేవా కార్యక్రమంగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, తమ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నారు. అందుకే ట్రక్కులకు ట్రక్కులు స్వీట్ ప్యాకెట్స్ లోడ్ చేసి దేశవ్యాప్తంగా 20కి పైగా సిటీస్లో డిస్ట్రిబ్యూట్ చేయించారు. వాళ్ల హ్యాపీనెస్ని అందరికీ పంచారు. ఇక రెండోది, కేవలం స్వీట్లు పంచడమే కాదు, సేవాభావాన్ని కూడా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 16 దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఎంతోమంది ఆకలి తీర్చారు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యమైనది, మన నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే విద్యార్థుల కోసం కూడా ఆలోచించారు. వాళ్ల దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని అచ్చంపేటలో ఉన్న 44 గవర్నమెంట్ స్కూల్స్లో 9th ఇంకా 10th క్లాస్లో టాప్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా అనౌన్స్ చేశారు. వాళ్ల చదువుకు అండగా నిలబడ్డారు. చూశారుగా, ఒకవైపు దేశమంతటా స్వీట్లు పంచుతూ ఆనందాన్ని షేర్ చేసుకోవడం, మరోవైపు గుళ్లల్లో అన్నదానం చేస్తూ ఆకలి తీర్చడం, ఇంకోవైపు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం. నిజంగా వీళ్ల పెళ్లి కేవలం ఒక వేడుక కాదు, ఒక సామాజిక బాధ్యత అని ప్రూవ్ చేసుకున్నారు. ఇదంతా చూశాక మనకొక ఆలోచన వస్తుంది. వాళ్ళు చేసింది ఒక కొత్త ఆదర్శం అవుతుందా? సాధారణంగా పెళ్లి అంటే ఏంటి? ఒక సోషల్ స్టేటస్ సింబల్. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఆడంబరంగా చేసుకుంటారు. కాని అలాంటి ఈ రోజుల్లో తమ పెళ్లిని ఒక సేవా కార్యక్రమంగా మార్చిన ఈ జంట మనకేం నేర్పుతోంది? పెళ్లి అంటే కేవలం వ్యక్తిగత ఆనందమేనా, లేక సమాజానికి తిరిగిచ్చే ఒక అవకాశమా? దీనిపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి. సరే, వాళ్లు పంచిన స్వీట్ ప్యాకెట్లు మనదాకా రాకపోయుండొచ్చు, కానీ వాళ్ల మంచి మనసు, ఆ సేవాస్ఫూర్తి మాత్రం మనందరికీ చేరింది. ఈ కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విజయ్, రష్మిక హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విషింగ్ దెమ్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.